హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వాములది దీక్ష పెడుతున్నారండి. అమ్మ వాళ్ళు స్వాములందరూ ఇలాగా కూరగాయలు కోస్తున్నారు. వాళ్ళే అన్ని వంటలన్నీ వాళ్ళే చేసేసుకుంటారండి. మనం ఏం చేయకూడదు, వాళ్ళే వండుకుంటారు. ఈ విధంగా వంకాయ కర్రీ, సాంబారు, మెయిన్ ఐటమ్స్ వాళ్ళే చేశారండి రెడీగా. ఇటు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నారండి. స్వాములు చేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఆ వంటలన్నీ నేను మీకు చూపిస్తానండి, ఎలా చేశారు ఏంటనేది. చూసారు కదా, ఈ విధంగా గోంగూర పచ్చడి చేసిన తర్వాత బెండకాయ ఫ్రై చేస్తున్నారండి. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, వంకాయ కర్రీ, పాపడాలు, పెరుగు ఇలా కలుపుకొని 9 ఐటమ్స్ చేశారండి వాళ్ళు. ఇలా మొత్తం బెండకాయ మొత్తం ఇలా డీప్ ఫ్రై చేశారండి వాళ్ళు. ఇలా ఇంట్లో దీక్ష పెట్టించుకుంటే కనుక అయ్యప్ప స్వాములైనా ఆంజనేయ స్వాములైనా ఇలా పూజ చేయించుకుంటే కనుక వాళ్ళకి ఇలా పెట్టామంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగా చేశారు వంటలు. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి అంతా కలిపేశారండి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నారు. ఏమేమి కావాలనేది అన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నారండి. ఇలా కలిపేశారు. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని, అందరు చెరొక పని షేర్ చేసుకున్నారండి. వాళ్ళే అన్నీ మొత్తం 25 మెంబర్స్ దాకా వచ్చారు స్వాములు. ప్రిపేర్ చేస్తున్నారండి, రెడీ చేస్తున్నారు. కలసం అవన్నీ కలసానికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మిగతా స్వాములు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. 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 ఓ రామ శ్రీరామ ఓంకార నామ. ఓ రామ శ్రీరామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఓం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ రామ జానకి రామ. జయ జయ రామ జానకి రామ. జానకి రామ పట్టాభి రామ. జానకి రామ పట్టాభి రామ. రామ రామ కోదండ రామ. రామ రామ కోదండ రామ. రామ రామ సీతా రామ. రామ రామ సీతా రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఓం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జయ రామ జానకి రామ. ఓం పరయంత్ర ప్రవేదకాయ నమః. ఓం
सर्वग्रहविनाशिने नमः ओम भीमसेनसायस्तुते नमः ओम सर्वदुःखहराय नमः ओम सर्वलोकचारिणे नमः ओम मनोवाज्याय नमः ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పూజలో కూర్చోబెట్టారండి. ओम सर्वमंत्र स्वरूपवते नमः ओम सर्वतंत्र स्वरूपिणे नमः ओम सर्वयंत्रात्मकाय नमः ओम कक्षराय नमः ओम महाकाय नमः ओम सर्वरोगहाराय नमः ओम प्रभुये नमः ओम बलसिद्धिकराय नमः ओम सर्वविद्यस्पायकाय नमः ओम कक्षनायकाय नमः ओम बहुचित्राय नमः ओम कुमार ब्रह्मचारिणे नमः ओम रत्नकुंडलदीप्तमते नमः ओम संचनजाल संमंगलाय नमः ओम मानसिकोजालाय नमः ओम गंधर्व विद्य तत्वज्ञानाय नमः ओम ఇక్కడంతా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్ని ఐటమ్స్ వండినాక దేవుడికి ప్రసాదం అని వండిన ఐటమ్స్ అన్నీ కొన్ని కొన్ని ఇలాగా ఇస్తరాకులో ఈ విధంగా వేసుకున్నారండి. ఎన్ని ఐటమ్స్ వండుతారో అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం ఇందులో వేసేసుకుంటారు. ఇలా వేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టారండి. దీపం వెలిగించి ఈ విధంగా అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి ఈ విధంగా కొబ్బరికాయ అయితే కొట్టారండి. ఇప్పుడు స్వామివారి కోసం తీసిన అన్నీ వండిన ఐటమ్స్ ఉన్నాయి కదా, అది నాన్నతోని ఇలాగా కన్నె స్వాములతోని ఇలాగా తీసుకెళ్ళారు. గదాస్వామి ఊపుతుండు గుయాల మహాస్వామి ఉయ్యాల గదాస్వామి ఊపుతుండు గుయాల మహాస్వామి ఉయ్యాల గురుస్వామి ఊపుతుండు గుయాల మహాస్వామి ఉయ్యాల గదాస్వామి ఊపుతుండు మహాస్వామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగు. ఈ విధంగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఇప్పుడు మనము అలాగే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలండి. నైవేద్యం సమర్పించిన తర్వాత మొక్కుకొని దండం పెట్టుకొని ఇలాగా అనేసి ఇలాగే వెనక్కి వెళ్ళిపోవాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామి వాళ్ళందరూ ఇలాగ భోజనం అయితే తిన్నారండి. వాళ్ళందరూ తిన్న తర్వాతనే మిగతా వచ్చిన రిలేటివ్స్ అందరూ తినాలి. ఈ విధంగా స్వామివారిని అయితే ఈ విధంగా వడ్డించామండి. ఆ రోజైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించిందండి. పండు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.